నేను సీఎం కాకుండా మెగాస్టార్ చిరంజీవి గారు అడ్డుపట్టారని, లేకపోతే ఈరోజు నేను సీఎం అయ్యేవాడిని అని చెప్పేసి తన అక్కసును అంటే తన బాధని వెళ్ళగక్కారు బొత్స గారు. అసలు ఇంతకీ ఏం జరిగి ఉంటుంది ఆ సమయంలో, అది వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే బొత్స గారు సడన్గా మీడియా ముందుకు వచ్చేసి ఆనాడు నేను సీఎం అయ్యేవాడిని, కానీ దానికి అడ్డు పడింది మాత్రం మన మెగాస్టార్ చిరంజీవి గారు అని చెప్పేసి అంటున్నారు. అసలు ఇంతకీ ఏంటి సార్, ఏం జరిగి ఉంటుంది ఆ టైంలో? బొత్స సత్యనారాయణ గారి మాటల్లో సీఎం కావాలనే కాంక్ష, సీఎం కాలేకపోయాననే నిరాశ, వెరసి చిరంజీవి మీద అక్కసు. ఇప్పుడు మనకి మూడు భావాలు కనపడ్డాయి ఆయనలో ఈ మాటల్లో. అంటే ఏంటి, ముఖ్యమంత్రి కావడమే బొత్స సత్యనారాయణ జీవితాశయం లాగా కనపడుతుంది, అంటే ఒక పెద్ద డ్రీమ్ లాగా. బొత్స సత్యనారాయణ ఆయన రాజకీయ అనుభవం 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఉంటుంది. అవును సార్. చిరంజీవి రాజకీయం 5 ఏళ్ళే నడిచింది. ఆయన 2009లో పార్టీ పెట్టాడు, తర్వాత మళ్ళా ఇంకా పార్టీని దీనిలో కలిపేశాడు, కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఇక తర్వాత అది కూడా మా రాజకీయాల నుంచి వైదొలిగి మళ్ళా సినీ జీవితంలో ఉన్నారు. ఎవరు? చిరంజీవి. అప్పుడెప్పుడో జరిగిన దానికి ఇప్పుడు ఎందుకు ఈ అక్కసు? ఒకవేళ అది నిజమే కనుక అయితే, మనకు తెలిసిన చిరంజీవి నైజము, చిరంజీవి మనస్తత్వము, అతనికి కావాల్సింది అతను స్వయం కృషితో పొందే ధోరణి, వైఖరే తప్ప పక్కాడిది నాశనం చేసే స్వభావం అతనిది కాదు. ఎవరిది? చిరంజీవి ఉన్న వ్యక్తిత్వం. మరి ఎందుకో చిరంజీవి పట్ల ఇతను ఇంత అక్కసు ఎందుకు పెంచుకున్నాడో మనకైతే అర్థం కావటం లేదు. ఎవరు? బొత్స సత్యనారాయణ. ఇన్నాళ్ళు బయట పెట్టకుండా ఇప్పుడు ఎందుకు బయట పెట్టాడు? అంటే 10 సంవత్సరాల తర్వాత. ఇప్పుడు బొత్స సత్యనారాయణ పార్లమెంటు సభ్యుడిగా ఉన్నాడు, అసెంబ్లీలో ఉన్నారు, రాష్ట్ర మంత్రిగా పనిచేశారు, అటు రాజశేఖర రెడ్డి క్యాబినెట్, రోసయ్య క్యాబినెట్, కిరణ్ క్యాబినెట్లో పనిచేశారు. బొత్స సత్యనారాయణ ఉత్తరాంధ్రలో ఇవాళ ఒక పెద్ద కింగ్ పిన్. ఏంటి ఇక అసలు ఉత్తరాంధ్రే బొత్సాంధ్ర, బొత్సాంధ్రే ఉత్తరాంధ్ర. మనం గతంలో కూడా అనుకున్నాం. ఏది ఒక 5-6 ఆయన కుటుంబ సభ్యులే టికెట్స్ ఇచ్చేసారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి. తమ్ముడు బొత్స అప్పల్ నరసయ్య, లేకపోతే బొత్స అప్పల్ నాయుడు, లేకపోతే బొత్స ఝాన్సీ లక్ష్మి, మజ్జి శ్రీనివాసరావు, ఇంకో శ్రీనివాసరావు, వీళ్ళంతా కూడా బొత్స కోట అన్నమాట. అంటే ఏంటి, వీళ్ళకి ఏమైనా రాసి ఇచ్చేశారా? ఇప్పుడు వీళ్ళు ఆర్థికంగా బలపడ్డారు, రాజకీయాన్ని అడ్డం పెట్టుకుని బాగా వేల కోట్లకి పడగలెత్తారు, అనేక కంపెనీలు స్థాపించారు. ఒకప్పుడు వీళ్ళేంటి, ఇప్పుడు వీళ్ళేంటి అనేది ప్రజలు బేరీ చేసుకోరా? అవును సార్. ఇప్పుడు బొత్స సత్యనారాయణ అక్కడ చేసినటువంటి కబ్జాలు, అక్కడ చేసిన దందాలు ఆయనే చెప్పాడు. ఏంటి, మా కుటుంబం ఎన్నో సంవత్సరాల నుంచి లిక్కర్ సిండికేట్లో ఉందంటాడు. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఫైట్ నడిచింది. ఏంటి, నేను ముఖ్యమంత్రి కావాలని. ఇప్పుడు నీవు అన్నావు చూసా, బొత్స సత్యనారాయణ సీఎం ఎందుకు కాలేకపోయింది ఇక్కడ అన్నమాట. రాజశేఖర్ రెడ్డి దుర్మరణం తరువాత కాంగ్రెస్ పార్టీ కకావికలమైన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి దాన్ని చింకి చేట చేస్తున్నాడు. ఈ సంతకాల సేకరణ ఇదంతా పెట్టేసేసి మా నాన్న ఆస్తి అది నాకే కావాలని అతను మంకుపట్టు పడితే సోనియా గాంధీ ససేమిరా అంది, నీకు కావాలంటే కేంద్ర మంత్రి ఇస్తాం కానీ నువ్వు ముందు రాజకీయ అనుభవం తెచ్చుకోమనో ఏదో చెప్పినట్టుంది. అతను వినకుండా, సహించకుండా, ఓర్పు పట్టకుండా వెళ్ళి పార్టీ పెట్టేసుకున్నాడు. రోసయ్య గారు ముఖ్యమంత్రి అయ్యారు. రోసయ్య గారిని కుదురుకోనీయకుండా ఎవరు చేశారు? కిరణ్ కుమార్ రెడ్డి కట్టెలు పెట్టాడు. ఆయన మీద ఏదో మొత్తానికి పంపిస్తూ ఈయనకి కేంద్రంలో ఉన్నటువంటి సాన్నిహిత్య సంబంధాలతో, తమిళనాడు రాజకీయంతో ఏదో మొత్తానికి రోసయ్య గారిని దించారు. అప్పుడు కిరణ్ ఎక్కారు. రోసయ్య గారిని దించడంలో కిరణ్ పాత్ర, బొత్స పాత్ర ఎంతెంతో ఉంటుంది. దాని మీద మనం మీడియాలో కూడా చూసాం. అప్పుడే బొత్స కావాలనుకున్నాడా? ఇప్పుడు చిరంజీవి ఎపిసోడ్ ఏంటి ఇందుట్లో? ఆయనది 3 ఏళ్లే పార్టీ, ప్రజారాజ్యం 3 సంవత్సరాలే ఉంది. 2009లో పెట్టారు, 18% ఓట్లు వచ్చాయి, 18 సీట్లు వచ్చాయి. ఇంకా తను పార్టీ నడపలేననే ఒక అధైర్యంతో ఏం చేశాడు? కాంగ్రెస్లో విలీనం చేశాడు. రాజశేఖర్ రెడ్డి బతికున్నప్పుడే దీన్ని కలపాలన్న ఇది నడిచింది.
రాజశేఖర రెడ్డి కూడా మనకు తర్వాత తెలిసింది, చెప్పారు ఏంటి, చిరంజీవి పార్టీని విలీనం చేయడం కోసం సోనియాతో ఆయన మాట్లాడాడు. మొత్తానికి కాంగ్రెస్లో అది విలీనమైన తర్వాత ఆయనకి రాజ్యసభ ఇచ్చారు. ఎవరికి? చిరంజీవికి. కేంద్ర మంత్రిని చేశారు. కేంద్ర మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా సోనియాకి ఆయన దగ్గర అవ్వటం ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో ఇలాంటి మార్పు వచ్చిందని ఇప్పుడు చెప్తున్నాడు బొత్స. అంటే ఇప్పుడు సోనియా గాంధీకి బొత్స గారు ముఖ్యమంత్రి అవ్వద్దనే చిరంజీవి గారు అడ్డుకట్ట వేశారు. సో లేకపోతే ఎప్పుడు అయ్యేది అని చెప్పేసి తను మాట్లాడుతున్నారు. అంటే సోనియా గాంధీకి ఎందుకు చెప్తారు సార్? అంటే బొత్స సత్యనారాయణ ముఖ్యమంత్రి కాకుండా కిరణ్ కుమార్ రెడ్డి అడ్డుకున్నాడంటే నమ్మచ్చు. ఎందుకంటే కిరణ్ రాజకీయ నాయకుడు, వాళ్ళది రాజకీయ కుటుంబం. ఇలాంటి రాజకీయాల్లో వాళ్ళది అందవేసిన చెయ్యి. ఎలా తిమ్మిని బిమ్మిని చేస్తారు, బిమ్మిని తిమ్మి చేస్తారు. వాళ్ళకి కావాల్సిన పోస్ట్ కోసం వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు. వాళ్ళది రాజకీయం. చిరంజీవికి రాజకీయాలు తెలియవు. ఆయన కళాకారుడు, ప్రజల ఆమోదం పొందిన కళాకారుడు. ఆ ఇమేజ్తో మెగాస్టార్గా ఎదిగాడు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్కి ధీటుగా వచ్చాడు. అలాంటి చిరంజీవి ఇలాంటి రాజకీయం చేస్తాడంటే ఎవరు నమ్ముతారు? రాజకీయాలు తెలియనటువంటి వ్యక్తి నువ్వు కాకుండా అతను అడ్డం పడతాడా? అంటే కేవలం ఇదొక అపోహ. ఆ అపోహని ఇతను ఏదో అక్కసుగా మార్చుకున్నట్టుగా కనపడుతుంది. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి టైంలో బొత్సాకి కిరణ్కి మధ్య ఫైట్ నడిచింది. ఏంటి, కిరణ్ దించడానికి ఈయన ఎత్తులు పై ఎత్తులు హైకమాండ్ దగ్గరికి వెళ్తున్న దీంట్లో ఈ సీఎం కుర్చీ కోసం ఈ కాంక్ష, ఈ అధికార దాహంతో కిరణ్ అది గ్రహించి బొత్సాకి బ్రేక్లు వేసుకుంటూ వచ్చాడు. ఎట్లా? ఈ లిక్కర్ ల్యాబీ, ఇతని పైన దాడులు, లిక్కర్ మాఫియా అనటం. అప్పట్లో విజిలెన్స్ శ్రీనివాసరెడ్డి ఉండేవాడు. ఈ ఉత్తరాంధ్రలో వీళ్ళకి 6 జిల్లాల్లో వీళ్ళ వ్యాపారం ఉందని ఆయనే చెప్పాడు. ఎవరు? బొత్స సత్యనారాయణ. లిక్కర్ వ్యాపారం చేసుకుంటే తప్ప, మా కుటుంబానికి 6 జిల్లాల్లో మేము సారా వ్యాపారం చేసుకుంటామని. సారా సత్యబాబు అనేశారు ఈయనెవరిని? బొత్స సత్యనారాయణని సారా సత్యబాబు అన్న దీంట్లో ఈ లిక్కర్ వ్యాపారం చేసుకునే ఇతన్ని ఆ శ్రీనివాసరెడ్డి, ఆ విజిలెన్స్ కమిషనర్ ద్వారా అణిచేయటం, కొన్ని కేసులు పెట్టడం, మొత్తానికి బొత్సాని గ్రిప్లో పెట్టుకునే ప్రయత్నం జరిగింది. ఇక బొత్స కూడా కట్టడయి ఇక తను కొంచెం కుదురుకుని కూర్చున్నాడు. ఇది మనకు తెలిసిన ఎపిసోడ్. దీంట్లో చిరంజీవి లేడే. చిరంజీవి మరి ఆ రోజు బొత్స ఫ్యామిలీ లిక్కర్ వ్యాపారం మీద ఉక్కుపాదం చిరంజీవి పెట్టించాడా, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పెట్టించిందా? ఇప్పుడు ఏంటంటే అప్పుడు మాట్లాడంది ఇప్పుడు ఎత్తడం యొక్క ఉద్దేశం పవన్ కళ్యాణ్. అంటే చిరంజీవి భుజాల మీద నుంచి పవన్ కళ్యాణ్ పైకి తుపాకీ గురి పెడుతున్నాడు అనమాట. ఎవరు? బొత్స సత్యనారాయణ. అదే కనపడుతోంది. జనసేన మరి ఇవాళ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని తెలుగుదేశం జనసేన ప్రభంజనంలో నీకు సునామీ వస్తోంది, ఒక వేవ్ క్రియేట్ అయింది. 100 రోజుల ముందే వైసీపీ ఓడిపోతుందన్న దీంతో నైరాశ్యానికి లోనైనటువంటి బొత్స సత్యనారాయణ ఇలాంటి మాటల ద్వారా చిరంజీవి కుటుంబాన్నో, జనసేననో, పవన్ కళ్యాణ్ వాళ్ళ మొరాలిటీ దెబ్బతిద్దామో లేదా సానుభూతి పొందుదామో అనుకునే చూస్తే ప్రజలు అంత వెర్రోళ్ళేమీ కాదనమాట.